పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను. 2 విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 hour 2 hours 3 hours డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్కి పోవాలి, 1 hour 2 hours పని ఉంటుంది. 50% ఆఫ్ ది వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరు అందరూ కానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుంటే ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా అడగండి చాట్ జీపీటీని, క్వశ్చన్స్ అడగండి, ఇట్ విల్ ఆన్సర్. అల్టిమేట్గా మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే డెసిషన్ తీసుకునే మునుపు 10 మందితో మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు, ఎవరితో మాట్లాడకపోతే తప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పని 10 మందితో మాట్లాడలేని వాళ్ళందరూ చాట్ జీపీటీతో మాట్లాడితే లేకుంటే ఏఐతో మాట్లాడితే వస్తుంది. నేను కూడా ఆలోచిస్తున్నా, వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా చేయగలదని తెలియదు, వాళ్ళకి లంసమ్ డబ్బులు పే చేసేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి, అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా ఆలోచిస్తున్నానంటే ఏఐ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ అందరికీ యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి, కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. ఆ పేమెంట్సే గవర్నమెంట్లో కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకిస్తే మనం డెవలప్ చేయొచ్చని చూద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో మీరు చేయాల్సి నేను కోరుతున్నాను. ఇంకొక పక్కన ఈరోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడిన, ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు. మళ్ళీ మాకు అక్కడ ఫంక్షన్ కూడా ఉంది, దానికి ఎక్కువ టైం ఇస్తున్నాం. 2047కి స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చాను. ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. 0 పావర్టీ, అదే మరిగా ఉద్యోగాల కల్పన, అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇంకో పక్క వాటర్. అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా. అది వస్తే పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. పవర్లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు విండ్ పవర్ వచ్చింది, అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చాం.
ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా. ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది. తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు, తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా, తెలుగు జాతి కోసం పనిచేస్తా. తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం. మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు. ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు. వికసిత్ భారత్ ఇచ్చారు, నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 తెలుగు రాష్ట్రాలు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.